హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వైబ్స్. సో ఈరోజు మనం కెమెరూన్ ఐలాండ్స్కి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయాను. అరౌండ్ 200 కిలోమీటర్స్ ఉంటే ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా మనం రీచ్ కావడానికి మేబీ అరౌండ్ 9 PM అలా అవుతుంది. చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళేసి ఎలా ఉంటుంది ఏంది. ఆల్రెడీ ముందు పక్క అయితే చాలా క్లౌడీగా ఉంది క్లైమేట్, మామూలుగా లేదు. సో మనం అయితే అక్కడికి వెళ్ళేసి ఏమేమి ఉంటాయి ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి చూసేసి వద్దాము. సో లెట్స్ గో గైస్. అంతలోపల మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ క్లౌడీగా ఉంది. నేను అప్పుడే వర్షం అయితే దంచి కొడతాను, మామూలుగా అయితే పర్లేదు. ఇంకా మనం ఇంకా 100 కిలోమీటర్లు పోవాలా. ఇంకా ఘాట్ సెక్షన్ కూడా ఎంటర్ కాలే. ఆ ఘాట్ సెక్షన్ ఎంటర్ అయ్యి మనం ఎట్ట పోవాలో అది సింగిల్ రూటే ఉంటుంది. రావడానికి పోవడానికి కూడా సింగిల్ రూటే. చూడాలి మరి ఎలా ఎలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళేసి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇప్పుడైతే జస్ట్ నో ఇప్పుడే ఘాట్ అయితే ఎంటర్ అయినాం అనమాట. ఈ ఘాటే అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంది ఘాట్ ఒకటి. సో మనం ఈ 60 కిలోమీటర్స్ దాటుకొని మనం చిన్న నిదానంగా చూసుకుంటూ పోవాలా. కానీ ఈ ఘాట్లో అక్కడక్కడ ఘాట్లో అక్కడక్కడ కొన్ని పల్లెటూర్లు కూడా కనిపిస్తాయి. కానీ వీళ్ళతో మనం కమ్యూనికేట్ కావడానికి మనకు ఆ స్లాంగ్ అర్థం, మనకు ఆ లాంగ్వేజ్ రాదు. వాళ్ళ పల్లెటూర్లలో ఉన్నారు కాబట్టి మనం ఏదన్నా మాట్లాడినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాం. మేబీ వాళ్ళకు కూడా అంత ఇంగ్లీష్ రాదు. సో ఇంకా జాగ్రత్తగా చూసుకొని పోవడం అయితే బెటర్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చేవాడు ఎవరితో మాట్లాడడం, మన దగ్గర కమ్యూనికేషన్ కూడా ప్రాపర్గా ఉండదు కాబట్టి. ఓకే గైస్, రూట్ చూడండి ఒకసారి ఎట్లుంటుందో చూపిస్తాను. అంతా ఎక్కువ వర్షాలు పడుతుంటాయి అనమాట. ఆ వర్షాల వల్ల భూమి అంతా కుంగిపోయి ఒకసారిగా ల్యాండ్ స్లైడ్స్ అనేది విపరీతంగా ఉంటాయి ఇక్కడ. లాస్ట్ ఇయర్ కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట. ఆ రోడ్ ఇంకా అండర్ రిపేర్లోనే ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. సో మనకు ఆ రూట్ ఆప్షన్ లేదు కాబట్టి ఈ రూట్లో వచ్చాను. యాక్చువల్గా నేనైతే మనం ఇంటికాంచి బెన్నెనే స్టార్ట్ అయ్యాను. కాకపోతే ఏంద్రా అంటే మనకు సిటీలో ఎక్కువ ట్రాఫిక్ ఉండిపోయింది. ఒక అరౌండ్ ఎక్కడ చూసినా కూడా ఫుల్ ట్రాఫిక్. సర్టెన్ డిస్టెన్స్ పోతేనే ఇంకొక ఏరియాకి పోతే మళ్ళీ అక్కడ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ వల్ల మనం అక్కడే ఒక 1.5 అవర్ దాకా డిలే అయింది అనమాట. ఆ 1.5 అవర్ లేకుంటే ఈ పాటికి మనం కెమెరూన్ ఐలాండ్స్లో ఉండేవాళ్ళం. దానివల్ల ఇదంతా మనకైతే డిలే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా మనకు తప్పదనమాట, చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టుంటే మనకు నర్సరీస్ అంటే ప్లాంటేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అవంతా అవే లెఫ్ట్ సైడ్ కనిపించేటన్ని. సో గైస్, మనం ఇప్పుడైతే కెమెరూన్ ఐలాండ్స్కు ఎంటర్ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కెమెరూన్ ఐలాండ్స్ అనేసి ఒకటి ఉందన్నమాట. సో చూద్దాం అనేసి వచ్చాను ఇక్కడికి.
సో ఇది అన్నమాట. సో మనం ఇంకా అయితే టౌన్లోకి వెళ్ళాలా. ఇక్కడ నుంచి మనం టౌన్లోకి అయితే వెళ్ళేసి అక్కడ హోటల్ అయితే బుక్ చేసుకోవాలి. చూద్దాం అక్కడికి వెళ్ళేసి ఎలా ఉంటుంది అనేసి. సో అయితే కార్ అయితే ఆడ పెట్టేసాను అనమాట. సో ఇది చూపిద్దాం అనేసి ఇక్కడికి వచ్చాను. సో గైస్ ఇప్పుడే మనమైతే సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడైతే మనము ఆర్డర్ అయితే తీసేసుకోవడానికి ఆన్లైన్లో చెక్ చేయాలి. ఫస్ట్ ఎక్కడో సైడ్ పార్కింగ్ చేసేసి మనం నియర్ బై ఏదైతే హోటల్ ఉంటుందో ఆ హోటల్ చూసేసుకొని అందులో ఒక రూమ్ తీసేసుకొనేసి వెళ్దాము. సో గైస్ ఇప్పుడే నేనైతే ఆన్లైన్లో చెక్ చేశాను అనమాట, నైట్ ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయా అనేసి. సో యాక్చువల్గా ఈరోజు అయితే నైట్ మార్కెట్ అనేసి ఎస్పెషల్లీ ఫర్ ఫ్రైడే అండ్ సాటర్డే మాత్రమే పెడతారు అనమాట. సో ఈరోజు సాటర్డే కాబట్టి మనం అక్కడికి వెళ్ళేసి చూద్దాము ఏముంటుంది నైట్ మార్కెట్లో అనేసి. ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్నాము, అక్కడికి వెళ్ళేసి చూద్దాము. సో గైస్ మనం అయితే ఫైనల్ కార్ అయితే పార్క్ చేసేసి నైట్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూపిస్తాను చూసేయండి, ఇదే అనమాట నైట్ మార్కెట్. ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని బట్టల షాప్స్, అన్ని బొమ్మలు, బట్టలు. సో ఇవైతే హనీ స్టిక్స్ అన్నమాట. ఇదంతా రియల్ పట్టు ఉంటుంది కదా, హనీ పట్టు అంతా న్యాచురల్ గా తీసుకొని వచ్చేసి ఇక్కడ లైవ్ లో మనకి ఎంత సో ఇది ఎటువంటి ఫిల్టర్ లేకుండా తీయకుండా డైరెక్ట్ అలాగే హనీ పట్టును కట్ చేసి అయితే ఇక్కడ అమ్ముతున్నారు. వచ్చేసి 50 రింగేట్ అంట. చిన్న చిన్న పీసెస్ గా చేసి ఉంటారు.
అంత క్లోజింగ్ టైం కాబట్టి అందరూ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. అయితే హాయ్ గైస్. సో నైట్ మార్కెట్కి అయితే వచ్చాం కదా. నైట్ మార్కెట్ అయితే టైం అయిపోయింది అనేసి ఆల్మోస్ట్ అందరూ అయితే క్లోజ్ చేసేసారు షాప్స్ అన్ని. పెద్దగా షాప్స్ అయితే ఏం లేవు అనమాట. సో మళ్ళీ మనం అయితే రిటర్న్ హోటల్ దగ్గరికి వెళ్ళేసి మన హోటల్లో స్టే చేసి మార్నింగ్ అయితే రిమైనింగ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అయితే వ్యూస్ చూపిస్తాను. సో ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్ ఆల్. సో